హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనకి ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుండి బేస్ థీరం, టోటల్ ప్రాబబిలిటీ థీరం అని చెప్పేసి రెండు థీరమ్స్ ఉంటాయి. అయితే ఈ రెండు థీరమ్స్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది సేమ్గా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని అంటే, సో ఫ్రేమింగ్ అనేది సేమ్ ఉండడం వల్ల మనకి టోటల్ ప్రాబబిలిటీ థీరం నుంచి వచ్చిందా క్వశ్చన్, బేస్ థీరం నుంచి వచ్చిందా క్వశ్చన్ అనేది మనం గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఆ డిఫికల్టీ లేకుండా ఉండాలి అని అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను చూడండి, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఎండ్ రిజల్ట్ గురించి అడిగితే ఎక్స్పెరిమెంట్ యొక్క ఎండ్ రిజల్ట్ గురించి అడిగితే ఓకేనా, అది టోటల్ ప్రాబబిలిటీ థీరం. ఒకవేళ ఎండ్ రిజల్ట్ ఇచ్చి మిడిల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గురించి అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ ఇచ్చేసి ఓకేనా మనల్ని మిడిల్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగాడు అనుకోండి, అది బేస్ థీరం అనమాట. ఓకే, చూద్దాం ఒకసారి క్వశ్చన్ ఫ్రేమింగ్ చూద్దాం. మన దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి ఫెయిర్ కాయిన్, ఇంకోటి వచ్చేసి డబుల్ హెడెడ్ కాయిన్, ఇంకోటి వచ్చేసి వెయిటెడ్ కాయిన్. ఫెయిర్ కాయిన్ అంటే ఒక సైడ్ హెడ్, ఒక సైడ్ టెయిల్. మరి డబుల్ హెడెడ్ కాయిన్ అంటే బోత్ సైడ్స్ హెడ్. మరి వెయిటెడ్ కాయిన్ అంటే హెడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండడం, హెడ్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండడం, టెయిల్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక బ్యాగ్లో 3 కాయిన్స్ ఉన్నాయి. మనం ఒక కాయిన్ని పిక్ చేసుకున్న తర్వాత టాస్ చేస్తే హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత లేదా టేల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు అనుకోండి. సో ఇది వచ్చేసి చూడండి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, టాస్ చేస్తున్నాం, వచ్చే రిజల్ట్ గురించి అడుగుతున్నాడు, అంటే ఎండ్ రిజల్ట్ గురించి అడుగుతున్నాడు. సో ఎండ్ రిజల్ట్ గురించి అడిగితే అది టోటల్ ప్రాబబిలిటీ థీరం. మరి ఇప్పుడు చూడండి, సేమ్ క్వశ్చన్, 3 కాయిన్స్ ఉన్నాయి, సేమ్ 3 కాయిన్స్ ఉన్నాయి. మనం ఒక కాయిన్ని పిక్ చేసుకున్నాం, ర్యాండమ్గా టాస్ చేస్తే హెడ్ వచ్చింది. ఆల్రెడీ రిజల్ట్ గురించి చెప్పాడు, టాస్ చేస్తే హెడ్ వచ్చింది. అయితే మనం పిక్ చేసుకున్న కాయిన్ ఉంది కదా, అంటే హెడ్ వచ్చింది కదా, ఆ హెడ్ వచ్చినటువంటి కాయిన్ మన బయాస్డ్ కాయిన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ హెడెడ్ కాయిన్ నుంచి వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఎండ్ రిజల్ట్ గురించి అడిగితే టోటల్ ప్రాబబిలిటీ థీరం, అంటే టాస్ చేసాం, హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు, అంటే ఎండ్ రిజల్ట్ గురించి అడిగితే టోటల్ ప్రాబబిలిటీ థీరం. ఇంకొకసారి ఫ్రేమింగ్లో ఏమడిగాడు, టాస్ చేసా, హెడ్ వచ్చింది, ఆ వచ్చిన హెడ్ డబుల్ హెడెడ్ కాయిన్ నుంచి వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అంటే ఇది బేస్ థీరం అనమాట. సో ఈ రెండింటికి ఆన్సర్ చేయడం కూడా సేమ్ ఉంటుంది. సో మీకు వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో మీరు ఫుల్ లెంత్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. మీరు బేస్ థీరం, టోటల్ ప్రాబబిలిటీ థీరం మీద ఒకసారి క్వశ్చన్స్ చూడాలంటే మన ఛానల్ని చూస్తే అందులో వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.